రాజనరసింహ గారు కీర్తి చేశారు. ప్రతి గ్రామానికి లింక్ రోడ్లు, కరెంటు, ప్రతి ఒక్క విషయాన్ని చేసిన ఘనత మన రాజనరసింహ గారు చేతి మీద ఉండి మనం చూస్తున్నాం. మనము ఆయన కొడుకు యూనివర్సిటీ నుంచి మరి యువకుడుగా 89లో వచ్చి మొట్టమొదటిగా ఎన్నికైన తర్వాత సిఐఎస్ జాగ్రత్త పడాలి, ఉన్నప్పుడే ఓట్లు వేసుకునే ప్రయత్నం చేయాలి. అయితే నా కళ సాకారం అవుతుంది. ఆయన కళ ఏంది? కొడుకుని ముఖ్యమంత్రి చేయాలి. ఆయన కళ ఏంది? కొడుకుని ముఖ్యమంత్రి చేయాలి. తెలంగాణ కళ వేరే, తెలంగాణ సమాజ కళ వేరే, తెలంగాణ యువత కళ వేరే, తెలంగాణ రైతు కళ వేరే, తెలంగాణ మహిళల కళ వేరే, కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కళ వేరే. నా కొడుకు ముఖ్యమంత్రి కావాలి, నేను ఏమైనా చేస్తాను కానీ నా కొడుకు ముఖ్యమంత్రి చేసే ప్రయత్నం చేస్తాను. 2014లో ఆనాటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఓటేసిండ్రు, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. తెలంగాణ వస్తే అద్భుతాలు జరిగిపోతాయి, తలరాతలు మారిపోతాయి, మాకు ఉద్యోగాలు వచ్చేస్తాయి. సాయంత్రము 7:20కి గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్తలు అనవసరంగా ఊళ్ళో తిరుగుతుంటే తిరగద్దు, ఎలక్షన్ కోడ్ ఉంది అని చెప్పి దానికి నా పైన దాడి చేసి మాది పుట్టకొడక ఏం చేస్తావు చేయరా అని చెప్పేసి క్రాంతి కిరణ్ అనుచరులు నా పైన దాడి చేసి నన్ను విచ్చలవిడిగా కొట్టి పంపిస్తే నేను భయపాలతో నేను ఒక్కటి నా కొడుకు తీసుకొని నేను పోలీస్ స్టేషన్కి వచ్చిన. మరి నాకు వాళ్ళ 5-6 మందితో ప్రాణమైంది. ఇప్పటికి 3వసారి. కాబట్టి నా పై దయదలిచి పై ఆఫీసర్లు పోలీసులు నా మీద రక్షణ కల్పించాలి. నాకు ప్రాణహాని ఉంది కాబట్టి మీరు అందరూ సహకరించాలని చెప్పి మరి